ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, అదే మాదిరిగా మేమే గొప్ప నాయకులమని భావించినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి పిలుపునియడం, లేదంటే రెచ్చగొట్టే ధోరణిని అవలంబించి ప్రజలను యువతను ప్రేరేపించడమే సరిపోయింది తప్ప తెలంగాణ వచ్చేటట్టు లేదు అని ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ త్యాగాలు నిజంగా వృధా అయినట్టుగానే నేను భావిస్తా ఉన్నా. రాష్ట్రం సిద్ధించింది, కానీ కాపలా కుక్కలా ఉంటా అన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి, అవినీతి చేయాలి, లక్షల కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతోనే ముందుకు పోయినరు తప్ప తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం వారికి లేకపోయినటువంటి కారణంగానే నాలాంటి నిబద్ధత కలిగినటువంటి ఎంతోమంది యువకులు, నాయకులు వివిధ దారులను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం గనక శ్రీకాంతాచారి మరణాన్ని విశ్లేషించకపోతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. పాపం అమాయక మిత్రులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, నాతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి నాయకులు, విద్యార్థి సోదరులు ఈరోజు మరొక్కసారి మా రక్తాన్ని చిందిస్తాం, మా రక్తాన్ని ఇస్తాం, రైతులకు మేలు చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించండి అని వారు నిన్న ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నా మిత్రులు రక్తపు బాటిళ్లతోన వారు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి వెళ్ళడం జరిగింది. కానీ పాపం మా మిత్రులు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా ఒక డ్రామా, లోపాయికారి ఒప్పందాలతోన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డ్రామాలు ఆడుతున్నటువంటి సంగతిని గుర్తెరగకపోతే మీరు చూయించేటువంటి దారి ఏదైతే ఉంటుందో నా అమాయక తెలంగాణ యువత, రైతాంగము, ప్రజలందరూ కూడా మరొక పోరుబాటలో అమరులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతులకు కావాల్సింది నీళ్లు. ఆ నీటి కోసం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, తమ నిరసన గళాన్ని విప్పుతూ ఉన్నారు. కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కమిషన్ల పేరిట ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసి కమిషన్ కూడా 2 సంవత్సరాల కోసం క్రితమే స్పష్టమైనటువంటి 378 పేజీలతో కూడిన రిపోర్టుతో పాటు 16 చాప్టర్లను కూడా సూచించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిని దేన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మరొక్కసారి కొత్త డ్రామాకు తెరలేపినరు కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ దుర్మార్గపు ఆలోచనలకు మనం బలి కావద్దని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అంతా కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రావడం కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండో మనకందరికి కూడా తెలుసు. తాను కంప్లైంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది కేవలము 9,000 కోట్ల అవినీతి అన్నారంలో జరిగింది, మేడిగడ్డలో జరిగింది అని తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం ఆ 3 బ్యారేజ్ల పైన కూడా ఇవ్వలేదు. సుందిల్లా, అన్నారం దానిపైన కూడా తాను ఫిర్యాదు చేయలేదు. అదే మాదిరిగా కాళేశ్వరం ప్రస్తావనే లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన నిందా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే
రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ, సిబిసిఐడి ముందున్నటువంటి ఎన్నో ఫిర్యాదులను ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా శిక్షార్హులు ఉంటే వాళ్ళను శిక్షించాల్సినటువంటి హక్కులు తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. వేటిని లెక్క చేయకుండా ఎక్కే విమానం దిగే విమానం అనుకుంటూ నీకు విజిలెన్స్ కమిషన్ ముందున్నటువంటి కంప్లైంట్లను పరిశీలించే సమయం లేకుండా ఇంకెక్కడైనా కొంత సమయం దొరికితే, నేను తప్పు పట్టడం లేదు, నీ కుటుంబ సభ్యులతోన మనమళ్ళు మనమరాళ్ళతోన సమయాన్ని గడుపుతున్నావు, మంచిదే. కానీ తెలంగాణ ప్రజలు సాగునీటి కోసం గోసపడుతున్నటువంటి విషయం పైన కూడా దృష్టి కేంద్రీకరించాలి. మనం మాట్లాడితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులలో భాగంగా 35,000 కోట్ల రూపాయలు మిత్తితో కలిపి అసలుతో కలిపి 35,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం చెల్లించింది అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. 300 కోట్ల రూపాయలు ఈ బరేజ్ల పైన ఖర్చు పెడితే సాగునీరు అందడానికి అవకాశం ఉందని ఏ అవగాహన లేని రైతులు మాట్లాడుతున్నారు, కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ పైన వ్యవస్థ పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విషయంలో ఎందుకింత ప్రతిష్టకు పోతా ఉన్నావు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడగలేకపోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ నిజంగా శ్రీకాంతాచారిని ప్రేరణగా తీసుకోవాలి. శ్రీకాంతాచారి నేను మళ్ళీ కూడా బ్రతికితే తెలంగాణ కోసం చావడానికే నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిండు. ఎస్, మీ యావ అంతా కూడా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని. అధికారంలోకి వచ్చి వరగబెడతారా అంటే అదేం లేదు. ఒక్కసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి చేతుల్లో ఓడిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే మా ప్రభుత్వము మా పార్టీ అవసరం అనుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతుందని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు లక్ష్యం. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1గా ఆవిర్భవించాలనే ఒక లక్ష్యంతోన ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ మీరు మాత్రం అధికారం మా లక్ష్యం కాదు,